గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. ఇండియాలో ఈ మధ్య ఒక వాణిజ్య ప్రకటన అందరినీ ఆకర్షిస్తుంది. ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా ఏం నడుస్తుంది అంటే ఫాగ్ నడుస్తుందంటూ ఒక పర్ఫ్యూమ్ కంపెనీకి సంబంధించిన ప్రకటన చూస్తూ ఉంటాం మనం. నిజానికి సమకాలీన రాజకీయ పరిస్థితులను చూస్తుంటే ఇండియాలో ఏం నడుస్తుంది అంటే మతం నడుస్తుంది. ఇది మనకు కనపడే దృశ్యం. ఈ దేశంలో ప్రజలు లేరా? ఆ ప్రజలకు సమస్యలు లేవా? ఆ సమస్యల గురించి మాట్లాడుకునే అవకాశం లేదా? మాట్లాడుకునే స్వేచ్ఛ లేదా? లేకపోతే మాట్లాడే తీరిక లేదా? ఇన్ని రకాల ప్రశ్నలకి మనకు సమాధానం దొరకదు. కానీ ఒక అంశం మీద మాత్రం అందరూ మాట్లాడతారు. అదేంటంటే మతం. అది ప్రభుత్వం కావాలని మతపరమైన చర్చలు తీసుకొస్తుందా, లేక ప్రభుత్వం ఏం చేసినా సరే మతానికి ముడిపెట్టి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని ప్రతిపక్షాలు లేదా బీజేపీయేతర హిందుత్వయేతర శక్తులు ప్రయత్నిస్తున్నాయో తెలియదు. కానీ దేశంలో తెల్లవారు లేస్తే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా, సూర్యాస్తమయం నుంచి మళ్ళీ సూర్యోదయం దాకా ఇదే కార్యక్రమం. మతం 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 చుట్టూ రాజకీయాన్ని చెప్తూ దేశాన్ని అధోగతి దిశగా తీసుకెళ్తున్న ఈ రాజకీయ నాయకులు, ఈ రాజకీయ పార్టీలు ఎందుకు ఇంతగా దీని చుట్టూ తిరుగుతున్నారు? ఎవరి ప్రాపకం కోసం తిరుగుతున్నారు? ఎవరి ప్రయోజనం కోసం తిరుగుతున్నారు? దీనివల్ల ప్రజలకు ఏమన్నా ప్రయోజనం ఉందా? ఇదే ఇవాళ డిబేట్ నెంబర్ 1. రైట్. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు, అలాగే విశ్వ హిందూ పరిషత్ నేత శశిధర్ గారు స్టూడియోలో ఉన్నారు. ఇక సిపిఎం నాయకులు మాజీ శాసనసభ్యులు గఫూర్ గారు విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారాలు అందుబాటులో ఉన్నారు. ఇక రియాజ్ గారు, ప్రొఫెసర్ రియాజ్ గారు, వారు గతంలో వివిధ రాజకీయ ఉద్యమాల్లో, తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్న రియాజ్ గారు మనకి వరంగల్ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. ముందుగా ఒక మాట దయాకర్ గారు, సరే మతం 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 దీని మీదనే నడుస్తూ ఉంది. బీజేపీ నాయకులు అలాంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు, బీజేపీ ఎంపీలు అలాగే రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ ఉంటారు, అవతల వాళ్ళు అలాంటి ప్రకటన చేస్తూ ఉంటారు, మీ వైపు నుంచి వాటిని పట్టుకుని జరుగుతూ ఉంటారు. ఇక్కడ నా స్ట్రైట్ క్వశ్చన్, 10 ఏళ్ళు పరిపాలించిన యూపీఏ కాంగ్రెస్ పార్టీ, లేదు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అత్యధిక కాలం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ అంత చేతకానితనంగా, అంత చేతులు కట్టుకొని, అంత అసమ్మతతో ఎందుకుంది? ఐఎస్ఐఎస్తో పోల్చదగ్గ ఆర్ఎస్ఎస్ను నిషేధించకుండా ఎందుకు చేతులు ముడుకొని కూర్చున్నారు? వాస్తవంగా ఆర్ఎస్ఎస్ ఒక ధార్మిక సంస్థని, అది ప్రతిపాదన వచ్చిన కాడి నుంచి, అది మొదలైన దగ్గర నుంచి కూడా ధార్మిక సంస్థనే. కానీ ఎక్కడ కూడా అది ఇసిస్ లాగా కానీ, లేకపోతే జైషే మహమ్మద్ లెక్క కానీ, లేకపోతే ఏది తాలిబాన్ లెక్క కానీ ద్వేషపూరితమైన ధోరణి మొదట్లో లేదు ఆర్ఎస్ఎస్కు పూర్తిగా. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారిని మనం ఒక్కసారి చూస్తే, తను ఇండియన్ గవర్నమెంట్లో మంత్రిగా కూడా జవహర్లాల్ నెహ్రూతో కలిసి షేర్ చేసుకున్న ఒక ఉదాత్తమైన సంఘటనలు మనం గతంలో చూస్తాం. అంటే హిందూయిజమే సింధు అనే నాగరికత నుంచి వచ్చినట్టుగా మనం చూస్తాం. అంటే ఇది ఒక జీవన విధానం, పూర్తిగా మతంగా కంటే ముందు దీన్ని ఒక పూర్తి స్థాయి అందరు అవలంబించదగ్గ ఒక మత విధానంగా కూడా మార్చుకున్న పరిస్థితి. ఇక్కడికి వచ్చిన అక్బర్ కానీ, బాబర్ కానీ, తర్వాత ఎవరైనా సుల్తాన్లు కానీ, మొఘళ్ళు కానీ దాన్ని ఆచరించిన స్థితిని కూడా మనం చూసినాం చరిత్రలో. క్రమేపీ అది పూర్తి స్థాయిలో హిందూ మతంగా మారి, మతం నుంచి మత మౌఢ్యం వైపు మారిన కొంతమంది వల్ల ఆర్ఎస్ఎస్ మసకబారుతుంది. వాస్తవానికి ఆర్ఎస్ఎస్ రూపం కానీ, తన యొక్క బేసిక్ ఏదైతే స్ట్రక్చర్ ఉందో, ఎప్పుడు కూడా పరమతాల్ని అసహనానికి గురి చేయాలా కానీ వాళ్ళను తొక్కి పెట్టాలనే ఉద్దేశం ఎప్పుడు కూడా లేదు. 1925 అనుకుంటే అది స్థాపించినప్పటి నుంచి కూడా అంతవరకు సనాతన ధర్మ పేరు మీద హిందూ సాంప్రదాయాలన్నీ కూడా ఈ దేశంలో ఉండేవి. అయితే ఆర్ఎస్ఎస్ ఒక క్రోడీకరించగలిగింది అన్ని వివిధ, అంటే దాదాపు మనకు ఇప్పటికే వేలాది మంది దేవుళ్ళు ఉంటారు హిందూ మతంలో, వేలాది కోట్లాది ఉంటారు, 3 కోటి దేవతలు ఉంటారు. తర్వాత దాంట్లో శైవం వైష్ణవం అనే ఒక 2 పాయలు ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా దీంట్లో హైందవంలో అన్ని మతాలని అబ్జర్వ్ చేసుకునే ఒక సుగుణం ఉంటుంది. దీన్ని ఆర్ఎస్ఎస్ మొదటి స్థాయిలో దీన్ని ఒడిసిపట్టగలిగింది. కానీ పోతుంటే క్రమేపీ ముస్లింల వ్యతిరేకత, బౌద్ధం మీద జరిగిన దాడి కనుక మనం చరిత్రలో చూస్తే, బౌద్ధారామాలు మొత్తంగా కూడా విధ్వంసం చేసి, ఎవరైతే కొంతమంది ఈ
ఈ హిందూ భావజాలం అనే పేరు మీద చేసిండ్రో ఇప్పుడు మళ్ళీ బౌద్ధం 10వ అవతారం అని మళ్ళీ కలుపుకున్న పరిస్థితి ఉన్నది. కానీ నేనేమంటున్నానంటే ఆర్ఎస్ఎస్ నేపథ్యం అదిగా లేదు. ఇప్పటికీ ఆర్ఎస్ఎస్ ప్రముఖులతో మీరు మాట్లాడండి, మా జీవన విధానం ఇలా ఉంటుందని చెప్పి ఏ వ్యవస్థలో అయినా సరే కొంతమంది అతివాదులు, కొంతమంది మితవాదులు ఉంటారు. వాళ్ళు కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. అంత మాత్రాన దాని చుట్టూనే తిప్పడం దేశ రాజకీయ మొత్తాన్ని అనేది ఎంతవరకు కరెక్ట్? గులాం నబీ ఆజాద్ చేసిన స్టేట్మెంట్ ఆర్ఎస్ఎస్ని ఐఎస్ఐఎస్తో పోల్చడం, ఐఎస్ఐఎస్ని ఎలా వ్యతిరేకిస్తున్నామో ఆర్ఎస్ఎస్ని కూడా అలాగే వ్యతిరేకించాలనడం, అంటే ఎటు తీసుకెళ్తున్నారు దీన్ని? ఇప్పుడు ఒకవేళ అదే నిజమైతే ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేసి ఉండాల్సింది. 2 ఏళ్లే కదా వాళ్ళ అధికారంలోకి వచ్చింది, అంతకుముందు ఏంటి? ఇప్పుడు మీరే కదా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ ఇసిస్లో ఇప్పుడు నేను అంటే ఇసిస్ ఉగ్రవాద సంస్థగా పేరు పెట్టుకొని వచ్చింది. కానీ ఇది ఆర్ఎస్ఎస్ మాత్రం తర్వాత ఉగ్రవాదులుగా మారుతున్న కొంతమందిని కట్టడి చేయడంలో వైఫల్యం చెందుతున్న పరిస్థితిని మనం గమనించాలి. ఈరోజు ఎవరైతే ఈరోజు కన్నయ్య కుమార్ ఉన్నాడో తనను హత్య చేస్తే ఇంత అమౌంట్ అని చెప్పే ప్రయత్నం చేసే వాళ్ళని నిర్వహించే ప్రయత్నం చేస్తలేదు. దానికంటే ఇప్పుడు ఏదో ఒక మూల మీద ఎవడో ఒకటి స్టేట్మెంట్ ఇస్తాడు, ఏ సోషల్ నెట్వర్క్లో నేనే పెడతాను ఒక పోస్ట్, మీరే ఒక పోస్ట్ పెడతారు. దానికి ఇంత పెద్ద వ్యవస్థలో ఎవరినో ఇది చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? మొదటిలో మీరు దేశంలో ఇంకే సమస్య లేదు అన్నట్టు ఈ సమస్య మీదనే దీన్ని చర్చ పెడుతున్నారు. కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్ కలిసి ఉన్న చరిత్రను కూడా మనం గమనించాలి వెంకటకృష్ణ గారు. ఎందుకు ఈ ప్యారిటీ పెరుగుతున్నది? ఎందుకు సెక్యులరిజం నుంచి మతాలు పూర్తిగా దూరమై ఏకపక్షంగా మారుతున్నది? ఈ మారుతున్న వైఖరి ఈరోజు ఇసిస్కు పోటీగా ఆర్ఎస్ఎస్ ఒక స్టేట్మెంట్స్ ఇవ్వడాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. అఖండ్ భారత్ పేరు మీద మీరు చేస్తున్న ప్రయత్నం అందరూ ఆహ్వానించదగ్గది. సేమ్ టైం అక్కడ అఖండ్ భారత్లో ఉన్న దేశాలను ద్వేషిస్తున్నారు కదా మీరు. మతాల మధ్యన వైరుధ్యం దేశాలకు పూయడం ద్వారా దేశాల వైరుధ్యం ఈరోజు మనం ఇట్లనే కొనసాగితే ముస్లిం స్టేట్గా ఇప్పుడు పాకిస్తాన్ ఉన్నది, ఇస్లామిక్ స్టేట్గా డిక్లేర్ చేసుకున్నది. మీరు అనుకుంటున్న ప్రయత్నాలన్నీ కూడా హిందూ స్టేట్గా కనుక మారితే మనము మళ్ళీ లిబియా, సిరియా, ఇప్పుడు మిడిల్ ఈస్ట్ జరిగే గఫూర్ సాబ్ గుడ్ ఈవినింగ్. గఫూర్ గారు, ఇవాళ దేశంలో నిజంగా కూడా బాధ అనిపిస్తూ ఉంది. జరుగుతున్న చర్చ చూస్తూ ఉంటే ఎవరు మాట్లాడినా బీజేపీ వైపు నుంచి వచ్చిన అలాంటి స్టేట్మెంట్లే వస్తూ ఉంటాయి, కాంగ్రెస్ వైపు నుంచి వచ్చిన అలాంటి స్టేట్మెంట్లే వస్తూ ఉంటాయి, లెఫ్ట్ పార్టీస్ నుంచి వచ్చిన దాని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది రాజకీయం. ఇదంతా అంటే ఈ దేశంలో ఇక ప్రజలు లేనట్టు, వారికి ఏం సమస్యలు లేనట్టు, మాట్లాడుకోవడానికి సబ్జెక్టు లేనట్టు. ఇక్కడ నేను అడుగుతున్నది ఒకటే, ఇది బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి మాట్లాడే ప్రతి మాటకి మతం రంగు అద్ది రాజకీయం చేయబడుతోందా, లేక నిజంగానే మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయాలని బీజేపీ చూస్తోందా? ఏది అర్థం కాని పరిస్థితి ప్రజలకి. ఇప్పుడు వెంకటకృష్ణ గారు, మనము భారత రాజ్యాంగం రాసుకున్నటువంటి సందర్భంలోనే ఇది ఏ రకమైనటువంటి రాజ్యాంగంగా ఉండాలి, ఒక మత రాజ్యాంగంగా ఉండాలన్నా లౌకిక రాజ్యాంగంగా ఉండాలని చర్చ జరిగింది. ఇప్పుడు దురదృష్టవశాత్ ఏమంటే భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని కాదని దానికి నష్టం చేసేటువంటి పద్ధతిలో పరమత ద్వేషం నింపుతున్నారు సమాజంలో. అది ఎవరైనా కావచ్చు, నేను ఆర్ఎస్ఎస్ఆ లేకుంటే జమాతే ఇస్లామీ హిందా లేకపోతే ఇంకోరా, నేను అట్లా చెప్పడం లేదు. ఇప్పుడు భారతదేశం ఒక మత దేశం కాదండి. భారతదేశంలో అనేక భిన్న మతాలు ఉన్నాయి, అందరూ కలిసి జీవించినటువంటి సంస్కృతి మంది. కాబట్టి పరమత ద్వేషం కాకుండా పరమత సహనం అవలంబించేటువంటి పద్ధతిలో కనుక రాజకీయాలు ఉంటే దేశం బాగుంటుంది. ఇప్పుడు దయాకర్ గారు ఇన్సేపు మాట్లాడినది విన్నా, కాంగ్రెస్ యొక్క ఆలోచన అదే కనుక అయితే దురదృష్టం, బాధపడడం తప్ప చేయగలిగేది ఏముంది. కానీ కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్తో కాంప్రమైజ్ అయింది అనేది ఆయన చెప్తున్నాడు. కాంగ్రెస్ మేము ఆర్ఎస్ఎస్ మేము కలిసి పనిచేస్తామని చెప్తున్నారు. ఈ రకమైనటువంటి ఒక దురదృష్టమైనటువంటి వైఖరి లౌకిక పార్టీలు తీసుకుంటే మరి ఎట్లా ఈ దేశంలో మత సామరస్యం కాపాడుతాం? నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను వెంకటకృష్ణ గారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికై ప్రధానమంత్రిగా ఉన్నారు, అభ్యంతరం లేదు. ఎందుకంటే భారత రాజకీయాల్లో ఎవరు లోక్సభలో మెజార్టీ ఉంటే వాళ్ళు ప్రధానమంత్రికి అవుతారు. ఇప్పుడు ఏమి అడ్డంకి లేదు కదండి, ఆ ప్రభుత్వానికి ఎవరైనా కూలదూసే ప్రమాదం లేదు, అక్కడేమి అపోజిషను గెయిన్ అవుతుంది అనేది ఏం లేదు. వాళ్ళు మేక్ ఇన్ ఇండియా అన్నారు, లేకుంటే ఇంకోటి అన్నారు, ఉద్యోగాలు మంచి చాలా మంచి కార్యక్రమాలు చేయండి అని అంటున్నారు ఎవరు. కానీ ఇప్పుడు లవ్ జిహాద్ మీద చర్చ ఎవరు మొదలుపెట్టినారు?
ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్లప్పుడు రామ్ జద్ హరామ్ జద్ ఎవరు మొదలు పెట్టినారు? ఇప్పుడు అఖ్లాక్ మీద దాడిని ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు? ఇప్పుడు కౌస్లాటర్ మీద ఒక పెద్ద చర్చ దేశంలో అవసరమా? ఇప్పుడు ఇటువంటి అంశాలు ఏవైతే వివాదాస్పదంగా ఉన్నాయో, భారత ప్రజలందరూ ఒక వాహినిలో పోవడానికి ఆటంకంగా ఉన్నాయో, అటువంటి అంశాలన్నీ ముందుకు తెస్తున్నారు అనేటువంటిది ఎవరు తెస్తున్నారు? ప్రతిపక్షాలు కాదు కదా, అధికార పార్టీలో ఉండేటువంటి వాళ్ళు తెస్తున్నారు. ఎందుకు తెస్తున్నారు? దానికి కారణాలు ఉన్నాయండి. ఎందుకంటే ఈరోజు వారి యొక్క ఆర్థిక కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు వాళ్ళు. భారత ప్రజలు చాలా ఆశిస్తున్నారు, అవేం చేయలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ప్రజల్ని మళ్లించాలంటే మతాన్ని రెచ్చగొట్టాలనేటువంటి ఒక అంశాన్ని వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి ఒక దురదృష్టకర పరిస్థితి భారతదేశంలో నెలకొనింది. మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ పరిస్థితి నుంచి బయటపడితే రెచ్చగొట్టాలని వాళ్ళు అనుకుంటున్నప్పుడు, ఒకవేళ మీరు అన్నట్టు పొలిటికల్ గా అసలు విషయాల్ని పరిపాలన చేయలేక ఆర్థికంగా నిలదొక్కుకోలేక ఒకవేళ రాజకీయాలు ఈ రకంగా మతం పేరుతో రెచ్చగొట్టాలనుకుంటున్నప్పుడు ఆ రెచ్చగొట్టాలనే ట్రాప్లో మిగతా పార్టీలు ఎందుకు పడుతున్నాయి? దాని చుట్టూ ఆ సుడిగుండంలో పడి దాని చుట్టూ ఎందుకు తిరుగుతున్నాయి? ఇప్పుడు ఒక అంశం నేను అడుగుతాను వెంకటకృష్ణ గారు. ఇప్పుడు మొత్తం భారతదేశంలో ఉండేటువంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలన్నింటినీ మతపరమైనటువంటి చర్చ కేంద్రాలుగా మారుతున్నప్పుడు ప్రతిపక్షాలుగా స్పందించాలా లేదా? ఆవు మాంసం తిన్నాడు అనే ఒక కారణంతో, నిజంగా తిన్నాడదా తెలియదు, ఒక వ్యక్తి మీద దాడి చేసి చంపిన తర్వాత దాని మీద స్పందించాలనా లేదా? దేశంలో మత కలవరం జరుగుతున్నప్పుడు దాని మీద స్పందించాలనా లేదా? కాబట్టి నరేంద్ర మోడీ గారి మీద ఎక్కువ బాధ్యత ఉంది. వారి వెనుక ఉండేటువంటి వాళ్ళని సాధువులు సన్యాసులు కొంతమంది ఉన్నారు, ఎంపీలుగా కూడా ఉన్నారు వాళ్ళు. అటువంటి వాళ్ళందరినీ కంట్రోల్ చేసి అభివృద్ధి అజెండా వైపు తీసుకొని పోమనండి, దేశం ప్రశాంతంగా వారికి సహకరిస్తుంది. రైట్. శ్రీధర్ రెడ్డి గారు, దేశం మొత్తం మీద ఎంతసేపు ఏది తీసుకున్నా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ మతం 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 చుట్టూనే తిరుగుతూ ఉంది. అర్థం కాని విషయం ఏంటంటే మీరు దాన్ని ఇప్పుడు ఆయన ఆరోపించారు, వాళ్ళ పరిపాలన చేతగాక సమస్యలు పరిష్కరించే చేతగాక దాన్ని రెచ్చగొడుతున్నారు అనేది గఫూర్ గారి ఆరోపణ. మరి నిజంగానే మీరే ఆ ఇష్యూస్ని రెచ్చగొడుతున్నారా, లేక మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడం కోసం ఏది మాట్లాడినా ఆ రంగు తీసుకొచ్చి అది వాళ్ళు చేస్తున్నా తెలియదు. కానీ ఇది తప్ప ఇంకో చర్చ జరగడంలా. ప్రతిరోజు మీడియాలో ఇవే చర్చలు, జనంలో ఇవే చర్చలు, పత్రికల్లో ఇవే రాతలు, పత్రికల్లో ఇవే కథనాలు, ఇది తప్ప ఇంకోటి లేదా? ఎక్కడ లోపం ఎక్కడుంది? మీలో ఉందా, వారిలో ఉందా? మీలో ఉంటే మీరు ఎందుకు, ఒకవేళ వారిలో ఉన్నా కూడా సరిదిద్దాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. ఎక్కడుందనే విషయాన్ని సెర్చ్ చేయడం అనేది గపూర్ గారి వ్యాఖ్యానం నుంచి నేను పట్టుకొస్తాను. మాకు చేతగా గవర్నమెంట్ నడవడం చేతగాక ఇవన్నీ ఇష్యూస్ పట్టుకొస్తున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వారు ఎకానమిక్ గ్రోత్ రేట్ తీసుకున్న గత 2 years నుంచి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుంటే ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకున్నా కానీ, లేకపోతే ఎఫిషియన్సీ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ ది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్లో తీసుకున్నా కానీ, నువ్వు ఏ పారామీటర్ అని తీసుకోండి, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో తీసుకోండి, ఇంకోటి తీసుకోండి, గవర్నమెంట్ ఎఫిషియన్సీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం ఎగబాకిన తీరుపైకి వరల్డ్ ఓవర్ ఇంటర్నేషనల్ సంస్థలు ఇచ్చినటువంటి రేటింగ్స్ 2014 తర్వాత నుంచి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఇవన్నీ అంటే మీరు నవ్వినా నవ్వకున్నా నిజం తెలుసుకోవాలి, నిజాన్ని డైజెస్ట్ చేసుకోవాలంటే కొంత సాహసం కావాలి. దానికి తేలికపాటి మనసు సరిపోదు. మీరు అది పెంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఒకటి కాబట్టి మాకు చేతన ఉన్నా చేత కాదనేది మీకు తెలుస్తూ ఉంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇవన్నీ సమస్యలు తీసుకొచ్చారని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే లాస్ట్ టైంలో ఒకసారి చెప్పాను, ఎప్పుడెప్పుడు దేశంలో జాతీయవాద స్ఫూర్తి బలంగా పేనుకొని గట్టిగా వచ్చి ప్రజలు విశ్వసించి మనం కుల మత వీటికి అతీతంగా అభివృద్ధి న్యాయంతో ముందుకు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీని జాతీయవాద స్ఫూర్తితోటి మనం తీసుకొచ్చి గెలిపించుకొని దేశాన్ని డెవలప్ చేసుకోవాలి, స్కామ్లెస్ కంట్రీగా దీన్ని పెట్టుకోవాలి, లేకపోతే డైనాసిటీ పాలిటిక్స్ నుంచి విముక్తి చేయాలని చెప్పి ప్రజలు నిర్ణయించుకొని ఓటేసిన ప్రతిసారి ఇక భారతీయ జనతా పార్టీ ఉంటే మా యొక్క భావజాలాలకు, అప్పు తెచ్చుకున్నటువంటి భావజాలాలకు, అడుక్కు తెచ్చుకున్నటువంటి భావజాలాలకు పుట్టగతులు అనుకున్నటువంటి వీళ్ళందరూ కూడా ఫారిన్ స్పాన్సర్డ్ టెర్రరిజం వాళ్ళ సపోర్ట్ తోటి ఏంటంటే కులాలుగా విడదీస్తేనే ఈ జాతిని, భారత జాతిని అంటే చాలామంది మా కపూర్ గారి నాయకులు వాళ్ళ యొక్క ఆదర్శ నాయకులందరూ కూడా ఇది భారత జాతి కాదంటారు. ఇక్కడ జాతి అనేం లేదు, ఇది కొన్ని కులాల మతాల సమూహం అని చెప్పేసి మాట్లాడే వీళ్ళు దీన్ని భారత జాతిగా ఒప్పుకోరు. కాబట్టి భారత జాతి మొత్తం ఒకటై అప్రతిహితంగా ఎన్నడూ లేనంతగా మెజారిటీ ఇచ్చి గవర్నమెంట్లో కూర్చోబెట్టిన తర్వాత ఇక కులదోచే ప్రయత్నం ఎవరు చేయాలి? వాళ్ళే చేయాలి. కాబట్టి దీన్ని ఏం చేయాలి? కులాల పరంగా విడగొట్టాలి, అసహనం ఉందని లేనిది ఉన్నట్టు చెప్పాలి, యూనివర్సిటీలలో గొడవలు పెట్టాలి. ఇంతకుముందు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్రిటిష్ వాడు ఉన్నప్పటి నుంచి మొదలు పెడితే అప్పటి నుంచి ఉంది ఈ గోవు నిషేధం, గోవధ కానివ్వండి, దాని మీద మతాల మధ్య
గొడవలు కానివ్వండి, వ్యక్తుల మధ్య గొడవలు కానివ్వండి, సంఘాల మధ్య గొడవలు కానివ్వండి, ఆయా జాతులలో, ఆయా ప్రాంతాల్లో, ఆయా రాష్ట్రాల్లో బ్రిటిష్ పరిపాలన నుంచి ఉంది ఈ దేశంలో. ఇది కొత్త ఏం కాదు, అఖ్లాకుల యొక్క విషయం. అంటే నేను అవి దురదృష్టకర సంఘటనలు అయినా కానీ ఇది కొత్త కాదు. కానీ ఇవాళే జరుగుతున్నట్టు, చర్చి మీద ఎవరో రాయేస్తే, ఎవరో పిల్లలు క్రికెట్ ఆడుకుంటే చేసినట్టు ఈ రకమైనటువంటి అభూత కల్పనలు చేయడం అనేది ఎందుకు చేస్తున్నారంటే దీన్ని కులాల పరంగా విడగొడితేనే ఈ యొక్క జాతీయవాద స్ఫూర్తి దెబ్బతింటుంది. అప్పుడైతేనే ప్రాంతాల ఎవరు వేయించి మేము ఓట్లు తెచ్చుకోవచ్చు. బీహార్లో కొంతమేరకు మీరు సక్సెస్ అయ్యారు. బీహార్ కంటే ముందు అసహనము అవార్డులు వెనక్కి ఇవ్వడము, ప్రతిరోజు లొల్లి చేసినారు. ఆ తర్వాత వాళ్ళందరూ ఎవరు మాట్లాడట్లేదు. మాల్డాలో లొల్లి అయితే మీరు మాట్లాడరు. మరో దగ్గర ఎవరన్నా మెజారిటీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి చంపబడితేనో, లేకపోతే బెంగళూరులో ఒక గోవధ నిషేధానికి వ్యతిరేకంగా పనిచేసే యాక్టివిటీ కేరళలో నిన్న కూడా అది రాజకీయపరమైనటువంటి విషయం. ఇప్పుడు నేను మాట్లాడిన ఎందుకంటే మాకు కొంత సంయమనము, లేకపోతే మాకు కొంత మెచ్యూరిటీ ఉంది కాబట్టి ఆ విషయానికి వచ్చినట్టు మాట్లాడతాను. ఈ విషయానికి నేను ఒకవేళ కన్ఫైన్ అయ్యి మాట్లాడాల్సి వస్తే, ఈ బెంగళూరులో ఎవరైనా చంపబడితే, శ్రీరామ్ సేన గురించి ఎవరైనా చంపబడితే వాళ్ళ వ్యక్తులు కాదు వీళ్ళ దృష్టిలో. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇవన్నీ కూడా కమ్యూనిస్ట్ శక్తులు, పూర్తిగా సైద్ధాంతికంగా దిగజారిపోయినటువంటి కొన్ని పార్టీలు, దేశం మొత్తం మీద 0.68%, 3.4% ఓట్లు తెచ్చుకున్నటువంటి మద్దతు పార్టీలు, 1-2 ప్రాంతాలకు, 1-2 రాష్ట్రాలకు పరిమితమైనటువంటి పార్టీలు వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేశంలో యొక్క శక్తులను పెంచిపోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అన్ఫార్చునేట్లీ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వాళ్ళ చేతిలో ఉంది. ఈ మీడియా ఎవరుంది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, దేన్ని మాత్రం ప్రచారం చేస్తున్నారు మీరే అంటున్నారు. దేశంలో జరిగే అనేక కార్యక్రమాలు పేదలంతా బ్రహ్మాండంగా అయిపోయారు. ఎక్కడ కూడా ఎంజీ నరేగా అన్ని కూడా సక్సెస్ఫుల్ అయిపోయాయి. సెక్షన్ ఆఫ్ మీడియా వాళ్ళ చేతుల్లో ఉందంటే ఇంకో సెక్షన్ ఆఫ్ మీడియా మీ చేతిలో ఉంది. మా చేతుల్లో ఏదైనా సెక్షన్ ఆఫ్ మీడియా ఉండుంటే ఉంది ఖచ్చితంగా. భారతీయ జనతా పార్టీకి సొంత మీడియా లేదు, సొంత మీడియా హౌస్ లేదు, సొంత పత్రిక లేదు. మీడియాని మేనేజ్ చేయడం చాలా కొద్ది మీడియా ఆర్గనైజేషన్స్ మాత్రమే స్వతంత్రంగా పనిచేయగలరు. మీడియా ద్వారా రియాజ్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి వెంకటకృష్ణ గారు. ఈ దేశంలో ఏం జరుగుతుంది అసలు, అవసరమా ఇంత చర్చ జరుగుతున్నంత సీరియస్నెస్ ఉందా, లేక వీళ్ళ రాజకీయమైన ప్రాపకం కోసం, రాజకీయమైన ప్రయోజనాల కోసం, అవతల వాళ్ళని ఇరకాటంలో పెట్టాలనే వ్యవహారం కోసం చేస్తున్న ఇదా, లేక నిజంగానే అంత సీరియస్ వ్యవహారం ఉందా? మతపరమైన దానికి ఏమనాలో, అసహనం అనాలో, హింస అనాలో, లేక సహించలేని వ్యవహారం అనాలో తెలియదు, కానీ అంత ఉందా నిజంగా? ఇప్పుడు ఇంతకుముందు మన మిత్రులు మాట్లాడుతూ బీజేపీ అధికార ప్రతినిధి గారు జాతీయవాదం అనే విషయాన్ని ప్రస్తావించారు. వాస్తవంగా జాతీయవాదం అంటే ఏంటండి? ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్, ద ఫీలింగ్ ఆఫ్ టుగెదర్నెస్, ద ఫీలింగ్ ఆఫ్ కామన్ కాన్షియస్నెస్. ప్రజల మధ్య ఈ భావన ఉండాలని ఎవరైనా అంగీకరిస్తారు, ఎవరు వ్యతిరేకించరు. అయితే మన భారతదేశంలో జరుగుతున్న ప్రధానమైన ఒక దౌర్భాగ్యపు అంశం ఏంటంటే, ఈ మతానికి సంబంధించిన రెచ్చగొట్టే ప్రకటనని మతానికి సంబంధించిన అధిపతులు చేయట్లేదు. ఎవరైతే మతాన్ని రాజకీయాల్లో తీసుకొచ్చుకొని ద్వారా ఓట్లను తీసుకొచ్చుకొని ఆ ఓట్ల ద్వారా దీర్ఘకాలం పరిపాలన చేయాలని కోరుకుంటూ ఉన్నారో వాళ్ళు మతాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ భారతదేశంలో అన్ని మతాలకు సంబంధించిన భక్తులు, అంటే అన్ని మతాలను ఆరాధించే వాళ్ళు, ఆ మతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అధిపతులు ఎవరు కూడా మతాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాన్ని ఈ దేశంలో ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు కాదు, గతం నుంచి చూసినా కూడా ఈ దేశంలో బహుజన హితాయ బహుజన సుఖాయ అనే ఒక స్లోగన్ బుద్ధుడు ఇచ్చాడు ఈ దేశానికి. అది ఒక ప్రవచనంగా, ఒక ఫిలాసఫీగా ఈ దేశంలో ప్రజలు అబ్జర్వ్ చేసుకున్నారు. ఈ దేశాన్ని అశోకుడు పరిపాలించిన, మొఘల్స్ పరిపాలించిన, శాతవాహనులు పరిపాలించిన, దాని తర్వాత ఈ దేశాన్ని ఇంకెవరు పరిపాలించినా కూడా ఈ సూత్రాన్ని భారతీయ తత్వంలో భాగంగా చేసుకున్నారు. అది నిజమైన జాతీయవాదం ఈ దేశంలో. కానీ జాతీయవాదం అంటే ఒక సంస్థను రిప్రజెంట్ చేసుకొని ఆ సంస్థ చేసే వాక్యమే జాతీయవాదం, దాన్ని అంగీకరించే వాళ్ళే జాతీయవాదాలను కోరుకోవడం సరైనది కాదు. నెంబర్ 1. అంటే ఎవరు చెప్తే బాగుంటుంది? ఎవరు చెప్తే ఒక మాట రియాజ్ గారు, ఏదో ఒక సంస్థ చెబితే అదే అనుకుంటే కరెక్ట్ కాదని మీరు అన్నారు. నిజమే, ఆర్ఎస్ఎస్ అంటే అది కరెక్ట్ కాదు మీ దృష్టిలో, రైట్, ఒప్పుకుందాం. మరి ఎవరు చెప్తే కరెక్ట్? నేను చెప్తే కరెక్టా? నేను చెప్తే కరెక్టా? మీరు చెప్తే కరెక్టా? మీరు చెప్తే మీకు ఒక రంగు అంట కడతారు, నేను చెప్తే నాకు ఒక రంగు అంట కడతారు. ఏ రంగు లేనివాడు ఈ భూమి మీద ఎవడు ఉండడు. మరి ఎవరు చెప్తే కరెక్ట్ జాతీయవాదం గురించి? దీన్ని భారతీయ జీవన శ్రవంతి చూపెడుతుంది, దీన్ని ఎవరు చెప్పట్లేదు. ఇప్పుడు నిజానికి ఇట్లాంటి మనకు నెక్స్ట్ రాబోయే కాలంలో 5 రాష్ట్రాలు ఎలక్షన్స్ ఉన్నాయండి. ఆ టైంలో ఒక వివాదం ముందుకు వస్తుంది. నిజానికి ఇది నిజంగా భారతీయ ప్రజలు, మెజారిటీ ప్రజలు లేదా భారతీయ ప్రజలు ఈ స్లోగన్స్ ఏమనెత్తున్నారా, లేదా ఇట్లాంటి స్లోగన్స్ ఎవరితో వెనుకబడి ఏమి ఉరకట్లేదు. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, కొన్ని రాజకీయ శక్తులు భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా, అంటే రాజ్యాంగ స్ఫూర్తి చాలా క్లియర్గా, భారత రాజ్యాంగ స్ఫూర్తి ఏముంది? సెక్యులరిజం అనేది భారత రాజ్యాంగ స్ఫూర్తి. భారత రాజ్యాంగాన్ని ఎవరైతే గౌరవించారో, భారత రాజ్యాంగ స్ఫూర్తిని ఎవరైతే అర్థం చేసుకోరో వాళ్ళు ఈ దేశానికి, ఈ దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నట్టు. కానీ భారత రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళను, భారత రాజ్యాంగ స్ఫూర్తిని స్వీకరించే వాళ్ళను
ఈ దేశాన్ని వ్యతిరేకులని ప్రచారం చేస్తూ జేఎన్యూలో కానీ లేదా సెంట్రల్ యూనివర్సిటీలో కానీ విద్యార్థులు స్ఫూర్తిని అర్థం చేసుకోకుండా భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించే వాళ్ళను మనం వ్యతిరేకించాలి. వాళ్ళ ఏ మతస్థులైనా మంచిదే. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ వాక్యాలు చేసుకునే ఎవరినైనా కూడా భారతీయ జీవనశైలి తగ్గిస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాదన ఎప్పుడు 1.5 ప్రజలు చేస్తున్నారా 2.5 ప్రజలు చేస్తున్న విషయం కాదు. వాస్తవంగా మాట్లాడే విషయాన్ని ఈ రోజు కాకుండా రేపైనా ప్రజలు గమనిస్తారు. భారతదేశంలో అల్టిమేట్గా ఎప్పుడు కానీ మతాన్ని రాజకీయాలకు ఎవరైతే ఉపయోగిస్తారో భారత ప్రజలు వాళ్ళు దూరం అవుతారన్న సత్యం మనకు సుదీర్ఘకాల చరిత్ర చెప్తుందని వాస్తవాన్ని మాత్రం మనం గ్రహించాలి. రైట్. శశిధర్ గారు, ఏది మాట్లాడినా కూడా దాని మతానికి అంటగడుతున్నారు. అది విశ్వ హిందూ పరిషత్ మాట్లాడినా అటే పోతుంది, ఆర్ఎస్ఎస్ మాట్లాడినా అటే పోతుంది, బీజేపీ మాట్లాడినా అటే పోతుంది. వీళ్ళు మాట్లాడుతున్న దాన్ని అటు తీసుకెళ్తున్నారా, అటు వెళ్ళాలని మీరు మాట్లాడుతున్నారా? ఈ రెండింటికి చాలా సన్నని లైన్ ఒకటి ఉంది. ఎందుకంటే మొత్తానికి మాట్లాడే మాట చుట్టూ మాత్రం ఆ రకమైన చర్చ జరుగుతుంది. అనవసరమైన చర్చ అనేది చాలామంది ఫీలింగ్. ఈ దేశంలో ప్రజాస్వామ్యవాదులు కోరుకుంటున్నది ఏంటంటే అసలు ఈ చర్చ అవసరం లేదు, ఇది అనవసరమైన చర్చ, వాళ్ళు లేపుతున్నారో తెలియదు, వీళ్ళు దానికి అంటగడుతున్నారో తెలియదు, కానీ ప్రజల గురించి ఆలోచించే నాదుడు కరువయ్యాడు అనేది ఒక చర్చ. ఏం జరుగుతుంది అసలు? ఈరోజు దేశంలో జరుగుతున్నది ఒకటి స్పష్టం. ఈ దేశ రాజకీయాల లోపల హిందుత్వాన్ని విమర్శించడం సెక్యులర్ అనేటువంటి నిర్వచనం ఇస్తూ ఉన్నారు. ఈరోజు సెక్యులర్ వాదులు ఎవరంటే హిందుత్వాన్ని విమర్శించడం సెక్యులరిజం అని చెప్పేసి చాలా రాజకీయ పార్టీలు భావిస్తూ ఉన్నాయి. హిందుత్వం అనేటువంటిది జీవన విధానం. ఇది సాక్షాత్ ఎవరు విశ్వ హిందూ పరిషత్ మేము చెప్తుంది కాదు, సుప్రీంకోర్టు కూడా చెప్పింది. హిందూ అనేటువంటిది ఒక మతం కాదు, ఈ జాతి జీవన విధానం హిందుత్వం. కాబట్టి వాళ్ళు హిందూ అనే మతం పదం వాడడం కూడా ఇవాళ మతం రంగు రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు మొదట్లో ఒక ప్రశ్న వేశారు, ఏ ప్రభుత్వం ఏం చేసినా దానికి మతానికి ముడిపెట్టడం. ఇవాళ మనం స్క్రోలింగ్ చూస్తూ ఉన్నాం. వందే మాతరం అంటే ఇవాళ హిందుత్వమా? భారత్ మాతాకి జై అంటే ఇవాళ హిందుత్వం కనబడుతుందా అందులో? ఈ దేశాన్ని పూజించాలంటే ఇవాళ దాని మతం యాంగిల్లో మీరు చూడాలనుకుంటున్నారా? ఇవాళ మన దౌర్భాగ్యం, మన హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు ఇవాళ నా గొంతు మీద కత్తి పెట్టినా నేను భారత్ మాతాకి జై అని అనను అని అంటున్నారు. ఎందుకంటే అందులో రాజ్యాంగంలో లేదనేటువంటి నిర్వచనం. బహుశా రాజ్యాంగ నిర్మాతలు ఇటువంటి దౌర్భాగ్యులు ఈ దేశంలో పుడతారని ఊహించకుండొచ్చు, ఇటువంటి వ్యక్తులు ఈ పార్లమెంటుకి ఎన్నికైతారని ఊహించకుండొచ్చు. ఎందుకంటే రాజ్యాంగం నైతికత గురించి చెప్పింది, అన్ని విషయాలు రాజ్యాంగంలో పొందుపరచలేదు. ఇవాళ జావేద్ అఖ్తర్ ఎంపీ రాజ్యసభ సభ్యులు తన రిటైర్మెంట్ సందర్భంగా ఇచ్చినటువంటి చివరి ఉపన్యాసంలో చాలా స్పష్టంగా చెప్పిండండి, కుర్తా పైజామా వేసుకోమని చెప్పి కూడా రాజ్యాంగంలో లేదు. మరి ఎందుకు మీరు కుర్తా పైజామాలు వేసుకుంటున్నారు? ఇవాళ బుర్కా ఏమని మీ ఇస్లాంలో చెప్పిందా? లేకపోతే నలుగురు భార్యలను చేసుకోమని ఇస్లాంలో చెప్పిందా? ఇవాళ ఇవన్నీ నైతికమైనటువంటి విషయాలు, ఆచార వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాలు. తల్లి వంశాన్ని ఫాలో కావడం ఇస్లాం చెప్పిందండి. ఇవాళ హిందూ మతం లోపల తండ్రి వంశాన్ని ఫాలో అవుతాం మనం. తల్లి వంశాన్ని ఫాలో కావడం ఇవాళ ఇస్లాంలో ఉన్నది. అటువంటి తల్లికి నువ్వు నమస్కరించమైనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈ వ్యక్తులు ఉన్నారా అని చెప్పేసి మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ నేను ఇస్లాం నుంచి కూడా ఒక హదీస్ను నేను ఈ సందర్భంగా మెన్షన్ చేయాలనుకుంటున్నాను. ఖుదీస్ అనేటువంటి హదీస్ లోపల చాలా స్పష్టంగా ఏ దేశంలో ఉన్నటువంటి ముస్లిము ఆ దేశాన్ని విమర్శించినా, ఆ దేశానికి వ్యతిరేకంగా పనిచేసినా వాళ్ళను కత్తితోటి తల నరకాలని చెప్పేసి ఇస్లాంలో మహమ్మద్ ప్రవక్త చెప్పిండు. ఇవాళ మత పెద్దలు చెప్పాలి, ఇటువంటి వ్యక్తులను, ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వ్యక్తులను ఏం చేయాలి అనేటువంటి ఆ చెప్పినటువంటి ఇస్లాం ప్రకారమే వీళ్ళకి ఏ రకమైనటువంటి శిక్షలు వేయాలనో ఒకసారి ఆ మత పెద్దలే చెప్పాలా. ఇంకోటి, ఈ విషయాన్ని ఒక విషయం నేను స్పష్టం చేయదలుచుకున్నాను. మీ మీద కత్తి పెట్టాల్సిన అవసరం లేకుండొచ్చు, కానీ భారత్ మాతాకి జయ అనేటువంటి గొంతులను, భారత్ను నాశనం చేస్తారనేటువంటి గొంతులను ఎందుకు నేను ఎంఐఎం పార్టీ విషయంలో చాలా స్పష్టంగా అంటున్నంటే, ఈరోజు దేశం మీద యుద్ధం ప్రకటించినటువంటి పార్టీ, రజాకాళ్ళ వారసత్వం నుంచి పుట్టుకొచ్చినటువంటి పార్టీ, మాకు 15 నిమిషాల టైం ఇవ్వండి, ఈ దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మంది హిందువులను హతమారుస్తామన్నటువంటి కామెంట్లు చేసినటువంటి పార్టీ, పాకిస్తాన్ ఇండియాకు యుద్ధం అయితే మేము పాకిస్తాన్దికే మద్దతు ప్రకటిస్తామని చెప్పేసి అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడిండు. అక్బరుద్దీన్ ఓవైసీ ఈ యొక్క దేశం మీద యుద్ధం ప్రకటించేటట్టు మాట్లాడిండు. సాక్షాత్తు తీవ్రవాదుల ఇళ్లకి వెళ్ళేసేసి దిల్షునర్ బాంబ్ బ్లాస్ట్, ఇదే హైదరాబాద్ బాంబ్ బ్లాస్ట్ గురించే మనం మాట్లాడదాం.
దిల్షుఖ్నగర్ బాంబ్ బ్లాస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి ఎన్కౌంటర్ అయితే ఈ పార్టీ వేసేసి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకొని ఎక్స్గ్రేషియా ఇచ్చి నేను మహమ్మద్ ఆజం ఇంటికి వెళ్ళి వాళ్ళకి సానుభూతి ప్రకటించారు. ఇదే ఎంఐఎం పార్టీ కార్యాలయంలో సంతాప సభలు ఏర్పాటు చేసిండ్రు. ఈ రోజు కూడా మనం అసదుద్దీన్ స్టేట్మెంట్ చూసినాము, ఇష్రత్ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పేసి. ఈ విధంగా దేశద్రోహ కార్యక్రమాలకు పాల్పడేటువంటి వ్యక్తులకు ఈ రాజ్యాంగం నీకు భారత్ మాతకి జయ అని రాజ్యాంగంలో లేకపోవచ్చు, కానీ ఈ రకమైనటువంటి దేశద్రోహ కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి మీలాంటి వాళ్ళ కోసం ఉరితాళ్ళు సిద్ధం చేసి పెట్టింది ఈ రాజ్యాంగం. ఇవాళ ఒక అఫ్జల్ గురుకి ఉరితాడు పడ్డది, ఒక ఇలాంటి దేశద్రోహులు ఎవరో ఒక కసబ్కు ఈ రాజ్యాంగం ఉరితాడునేసింది. మనం కాదు, నేను భారత రాజ్యాంగం గురించి ఆయన మెన్షన్ చేసింది కాబట్టి నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఇటువంటి దేశద్రోహుల కోసం భారత రాజ్యాంగం ఉరితాళ్ళు సిద్ధం చేసి పెట్టిందనేటువంటి విషయాన్ని ఈ యొక్క వ్యక్తులు దేశద్రోహులు గమనించాలి. ఇంకోటి గఫూర్ గారు మాట్లాడుతున్నప్పుడు ఒక విషయాలు చెప్పిండ్రు, లవ్ జిహాద్ గురించి, అయోధ్య గురించి, కౌస్లాటర్ గురించి. అవునండి, ఈ దేశంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వమే కదా ఇవన్నీ చేస్తామని చెప్పేసి, ఈ దేశంలో గోహత్యలను ఆపుతారని చెప్పేసేసి ప్రజలు ఎన్నుకున్నారు. ఈ దేశంలో ప్రజలు కోరుకుంటున్నటువంటి భవ్యమైనటువంటి రామ మందిరం నిర్మాణం చేస్తారని చెప్పేసి ప్రజలు ఈరోజు నరేంద్ర మోడీని ఎన్నుకున్నారు. ఈ లవ్ జిహాద్ లాంటి ఈ దేశ సంస్కృతి మీద జరుగుతున్నటువంటి దాడులను నిరోధించగలుగుతారనేటువంటి ఈ ప్రభుత్వాలను ఎన్నుకున్నారు. మీరు ఏ రోజు కూడా మీరు దేశం గురించి ఆలోచన చేసినటువంటి పాపన ఈ కమ్యూనిస్టు పోలేదు. ఇవాళ దయాకర్ గారిని నేను అభినందిస్తున్నాను, ఎందుకంటే ఆర్ఎస్ఎస్ గురించి చాలా కొంత మాత్రం అవగాహనతో వారు మాట్లాడారు. కానీ కమ్యూనిస్టులకు ఈ దేశం గురించి వాళ్ళు ఏ రోజు కూడా ఆలోచన చేసినటువంటి పాపన పోలేదు. ఇవాళ ఈ ప్రభుత్వాలు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు పూర్తి మెజారిటీ ఇచ్చారు సింగిల్ పార్టీకి చాలా కాలం తర్వాత. మేము ఈరోజు ఈ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు పని చేస్తూ ఉంటే మీరు దాన్ని తప్పుపడతారు ఏందండి? మీరు ప్రజల్లో పోండి, ప్రజలే కదా నిర్ణయించేది. ఇప్పుడు గఫూర్ గారు ఇంతకుముందు కామెంట్ చేసిందని నేను వివరణ కూడా ఇవ్వాలి. ఎందుకు అంటే ఆర్పిఐ నుంచి ఇండిపెండెంట్గా నుంచి ఆర్పిఐ నుంచి వచ్చిన అంబేద్కర్ గారిని మినిస్ట్రీలో తీసుకున్నాం. ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్న ఎన్నికైన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారిని కూడా మంత్రివర్గంలోకి తీసుకున్నాం ఆ రోజు. ఎందుకంటే పాకిస్తాన్ విడిపోయిన తర్వాత, మహమ్మద్ అలీ జిన్నా ఒప్పందం తర్వాత పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఇది పూర్తి హిందూ దేశంగా భావించిండ్రు. కానీ శతాబ్దాల వైరం అది కొనసాగుతున్నది. మనం బంగ్లాదేశ్ని కూడా పాకిస్తాన్ నుంచి విడగొట్టి బంగ్లాదేశ్కు స్వాతంత్రం తెచ్చే పని కూడా ఇందిరాగాంధీ పెట్టుకున్నది. అంటే నేను ఏమంటున్నా అంటే ఈ జీవన విధానంలో ముస్లింను మనం మమేకం చేసుకునే భాగంలో హిందువులు కొంతమంది చూడట్లేరు ముస్లింను సమానంగా. అక్కడ వస్తున్నది ఆర్ఎస్ఎస్ భావజాలం కానీ విహెచ్ఎస్ భావజాలం కానీ ఏ మతాన్ని కులాన్ని హింసించమని లేదు. కానీ కొంతమంది మతమౌఢ్యుల వల్ల వస్తున్న దాంట్లో కూడా ఇసిస్ కానీ మనం అనుకుంటున్న ఎవరైనా కానీ ఆ మతాల్లోని వైరుధ్య శక్తుల వల్ల ఆ మూర్ఖత్వం వల్ల వస్తున్న దానికి ఈరోజు మనం ఆలోచించాల్సిన అవసరం వస్తుంది. నేనేమంటున్నా, భారతదేశం అవునన్నా కాదన్నా 70 సంవత్సరాలు లౌకిక రాజ్యంగా ఉండగలిగింది. గత 1000 సంవత్సరాల్లో మనం ఇట్లా లేం. ముస్లిం రాజులు హిందూ రాజుల మీద దాడి, హిందూ రాజులు ఇంకో రాజుల మీద దాడి, ఇవన్నీ కూడా జరిగిన తర్వాత మనం ఈ టెక్స్ట్ మీద మనం భారతదేశాన్ని నడుపుకోలేమనే కదా భారత రాజ్యాంగాన్ని తెచ్చుకున్నది. దీన్ని వాయిడ్ చేసి మొత్తంగా దీన్ని కొలాప్స్ చేసి మళ్ళీ రిలీజియస్ స్టేట్గా తీసుకురావాలని 2 ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ ముస్లిం తీవ్రవాద సంస్థలు ఇండియా నాది అనుకుంటున్నది. ఎప్పటికైనా నేను ఇండియాను సాధిస్తా అనే ఒక దుగ్ధతోని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉన్న మెజారిటీ ఇండియన్స్ అంటే ఎవరు? హిందూస్. కాబట్టి నేను ఈ దేశాన్ని రక్షించుకుంటా అని వీళ్ళు అంటున్నారు. ఈ మధ్యన వైరాన్ని రాజ్యాంగం కాపాడాల్సిన పరిస్థితుల్లో పాలకులుగా మైనారిటీలను ప్రొటెక్ట్ చేయబోయి మేము నష్టపోయినామా? లేదు అనంటే మెజారిటీ ప్రజల్ని సాటిస్ఫై చేయలేకపోయినామా? ఇక్కడ బీజేపీ వచ్చిన తర్వాత జరుగుతున్న చర్చ ఏంటి అనంటే హిందూయిజం అంటేనే నేషనలిజం, ఇది మీరు ఫాలో కావాల్సిందే అన్నప్పుడు వస్తున్న వైరాలు ఇవన్నీ. రైట్. భారత్ కు బర్బాద్ శశి గారు దయచేసి భారత్ కు బర్బాద్ కరేంగే తీసుకుంటే సార్ తీసుకుంటే ఆయన కూడా అడగట్లా నేను. భారత్ కు బర్బాద్ కరేంగే అనే వ్యక్తులకు, భారత్ మాతాకి జై అనను అనే వ్యక్తులకు, ఆ శక్తులకు తేడా ఏంటి? చిన్న బ్రేక్ తర్వాత.